మరియు 1/x యొక్క సగటు బరువు a అయితే x³ మరియు 1/x³ యొక్క సగటు బరువు ఎంత అని అడగడం జరిగిందమ్మా. చూడండి, ఆన్సర్ చూసినట్లయితే x మరియు 1/x యొక్క సగటు బరువు అంటే x ప్లస్ 1/x/2 ఈక్వల్ టు a. అయితే x ప్లస్ 1/x ఈక్వల్ టు 2a అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 భాగిస్తున్నట్టు వెళ్తే గుణిస్తుంది 2a అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇరువైపులా క్యూబ్ చేయండి. x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2a హోల్ క్యూబ్ అంటే 8³ ఇప్పుడు ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ రూపంలో ఉంది. x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ a ప్లస్ b అంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 8a³. ఇప్పుడు చూడండి, ఇది x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ ఇది a అనుకున్నాం, ఇది ఏంటంటే 2a అనుకున్నాం. చూడండి, x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమైంది 2a అయింది. అంటే మనకి 3 ఇంటూ 2a ఈక్వల్ టు 8a³. ఇప్పుడు x³ ప్లస్ 1/x³ విలువ ఎంత అవుతుందమ్మా? 8a³ మైనస్ 3 ఇంటూ 2 6a. ఇది మనకి x³ ప్లస్ 1/x³ విలువ రావడం జరిగింది. కానీ మనకి సగటు అడిగాడు అంటే మనం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 రాసులు ఉన్నాయి. ఈ 2 యొక్క సగటు అడిగాడు కాబట్టి దీన్ని 2తో భాగించండి, దీన్ని 2తో భాగించండి. ఇక్కడ 2 4లు క్యాన్సిల్ అవుతుంది 4a³, 2 3లు క్యాన్సిల్ అవుతుంది 3a. ఇదే మనకు కావలసిన సగటు.